మైసూర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనకు కనిపిస్తాయి. అలాంటి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి మనం ప్రస్తుతం ఎంటర్ కాబోతున్నాం. ఇది బండిపుర ఫారెస్ట్. ఇది చాలా థిక్ ఫారెస్ట్. అయితే ఇలాంటి థిక్ ఫారెస్ట్ ని చూడడానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక వెల్ ట్రైన్డ్ గైడ్ మనతో పాటు ఉండి తీరాలి. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ జోన్ కాబట్టి వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి డేంజరస్ జోన్లోకి ప్రస్తుతం మనం ఎంటర్ కాబోతున్నాం. సిటీ లైఫ్ నిత్యం టెన్షన్. ఉరుకుల పరుగుల జీవితంలో మనసు శరీరం రెండు అలసిపోతున్నాయి. ఈ కాంక్రీట్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ పొందాలనుకునే వారికి, ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనుకునే వారికి చాలా డెస్టినేషన్స్ ఉన్న వైల్డ్ లైఫ్ లవర్స్ కోసం వెయిట్ చేస్తోంది బండిపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అమ్మ ఒడి ఎంత హాయినిస్తుందో ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు కూడా అంతటి ఉల్లాసాన్ని ఇస్తాయి. ప్రకృతి ఒడిలో తొలతూగే నీలగిరి పర్వత శ్రేణులకు దగ్గరగా ఉండే ఈ బండిపూర్ అందాలు అంతా ఇంత కాదు. ఇక ఈ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి తోడు మంచి అడ్వెంచర్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ హాలిడే ఆప్షన్. సౌత్ ఇండియాలోని అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే మనకు గుర్తుకొచ్చేది కర్ణాటకలోని బండిపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నీలగిరి పర్వత శ్రేణులకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే బండిపూర్ వన్యప్రాణ సంపదకు హాట్ డెస్టినేషన్. చామరాజా జిల్లాలో ఉన్న బండిపూర్ వైల్డ్ లైఫ్ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్. వైల్డ్ లైఫ్ లవర్స్ కోసమే ఇక్కడ 3 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడ కనిపించే అనేక వన్యప్రాణులు, ఆకర్షణీయమైన వాతావరణం ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్. సముద్రానికి 1400 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. అంతేకాదు దాదాపు ఎప్పుడూ వాన పడుతూనే ఉంటుంది. క్లైమేట్ ఉల్లాసంగా ఉంటుంది. అందుకే కేవలం సమ్మర్ వెకేషన్కే కాకుండా ఎప్పుడూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. దేశ విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. లో అప్పటి ప్రభుత్వం బండిపూర్ను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించింది. ప్రారంభంలో 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రారంభమైన ఈ ఫారెస్ట్ ఇప్పుడు 2150 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1973లో ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను స్టార్ట్ చేసింది ప్రభుత్వం.
నగర జీవితమంతా గజిబిజి గందరగోళం, క్షణం తీరికలేని వైనం. దీనికి తోడు శారీరక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తరచూ పలకరించిపోతూ ఉంటాయి. ఈ చక్రం నుంచి బయటపడి కాసేపు అలా ప్రకృతి ఒడిలో సేద తీరితే బాడీ అండ్ మైండ్ రీఫ్రెష్ అవుతాయి. కొత్త ఉత్సాహం మనలో ఉరకలేస్తుంది. దీనికోసం చాలా మంది ఇప్పుడు అడ్వెంచర్ గేమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నిచ్చే అడ్వెంచర్స్ ను అప్పుడప్పుడు టచ్ చేస్తే హెల్త్ ప్లెజెంట్ గా ఉంటుంది. రొటీన్ సిటీ లైఫ్ బోర్ కొట్టి విభిన్నంగా అడ్వెంచర్స్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికోసం రొటీన్ గా టూరిజం స్పాట్ కు వెళ్లే కంటే సహజ సిద్ధంగా ఉండే ప్రకృతి ప్రదేశాలను ఎంచుకుంటే బాగుంటుంది. అందులోనూ ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్ అయితే మంచి కిక్నిస్తుంది. ఇలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ బండిపూర్. ఇక్కడ మరో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఉన్న 3 నదులు. అవి కబిని, నాగూర్, మేయర్. దక్షిణ కర్ణాటకకు నీటినందించేవి ఈ నదులే. ఇక్కడ ఉన్న మధుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దక్షిణాదిలోనే అతి పెద్దది. ఇక్కడ కనిపించే అనేక వన్యప్రాణులు, ఆకర్షణీయమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అసలు బండిపూర్ స్పెషాలిటీ ఇక్కడి క్లైమేట్. ఎంతసేపు చూసినా తనివి తీరని అందం ఇక్కడి అడవిది. ఇక్కడ వర్షం పడిన రోజు చాలా అరుదు అంటారు చాలా మంది. ఇక్కడ ఉన్న అడవుల్లో అనేక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రీన్ వ్యాలీ కొండ అంచున మనం నిలబడి చూడడానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు, అడవులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. బండిపూర్ ఫారెస్ట్ పరిధిలో దాదాపు 3 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలున్నాయి. నగరోల్ వైల్డ్ పార్క్, వైనాడ్ బర్డ్ శాంచురీ, మధుమలై ఫారెస్ట్ కలిపితే కానీ బండిపూర్ పూర్తయినట్టు కాదు. కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు, రబ్బరు చెట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ టేకు చెట్లు చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతాయి.